వెల్కమ్ టు 4 Sides టీవీ. అమెరికన్ ప్రజలు ట్రంప్ వైపు ఉన్నట్లు ఓట్లను బట్టి తెలుస్తున్నప్పటికీ కోర్టులు మాత్రం న్యాయ విచారణలో శీఘ్రంగా ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే జ్యూరీ హ్యాష్ మనీ డీల్ అంటే సీక్రెట్ను బయటకు పొక్కకుండా ఉండేందుకు ఇచ్చే నగదును గురించి ట్రంప్ కోహెన్ల రికార్డుల సంభాషణను వింది. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ఒక యువతితో అక్రమ సంబంధం కలిగి ఉండడం, బయటికి రాకుండా ఉండడం కోసం ఒక ప్లేబాయ్కి కొంత సొమ్మును ముట్టచెప్పినట్లు ఆ ఆడియోలో తెలుస్తోంది. కోర్టు రూమ్లో ఆ ఆడియో ప్లే చేయగానే 2 గొంతులు ప్రతిధ్వనించాయి. మైకేల్ కోహెన్ డొనాల్డ్ ట్రంప్ వాయిస్ గా వాటిని గుర్తించారు. ఒక గొంతు మొదట బిగ్గరగా తర్వాత నెమ్మదిగా రాగా రెండో వాయిస్ సాధారణంగా ఉంది. మొదటి గొంతు డొనాల్డ్ జే ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైకేల్ డి కోహెన్ది కాగా రెండవ గొంతు ట్రంప్దిగా జ్యూరీ గుర్తించింది. మైకేల్ డి కోహెన్ సీక్రెట్ గా రికార్డు చేసిన ఈ లావాదేవీల సంభాషణను మన్హట్టన్ జిల్లా అటార్నీ ఆఫీసులో న్యాయమూర్తులు విన్నారు. ఈ వాయిస్ రికార్డుపై 2 వారాల పాటు విచారణ జరిగింది. గత ఎన్నికలకు 2 నెలల ముందు మాజీ ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ కు ఇవ్వాల్సిన నగదు లావాదేవీల గురించి కోహెన్ ట్రంప్ మాట్లాడుకున్నారు. ఫైనాన్సింగ్ పరిస్థితి ఏమిటి అని ట్రంప్ అడగడం, నగదు రూపంలో చెల్లించడం అని కోహెన్ కు ట్రంప్ డైరెక్షన్ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ విజయం సాధించడానికి ఏ మేరకు కుట్రలు జరపగలుగుతారో న్యాయమూర్తులు తెలుసుకుంటున్నారు. లాస్ ఏంజల్స్ లో గొప్పవారి స్కాండల్స్ లో వాదించి పేరు తెచ్చుకున్న న్యాయవాది కీత్ డెవెన్సన్ ట్రంప్నకు కూడా లాయర్ గా వ్యవహరించడంతో ఆయనను ప్రాసిక్యూటర్లు ప్రశ్నించి మరింత సమాచారాన్ని రాబట్టారు. 2016లో తనతో ట్రంప్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న విషయాన్ని పబ్లిక్ కు చెబుతానని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ భయపెట్టిన కేసులో కూడా ట్రంప్ కు డేవిడ్సన్ లాయర్ గా ఉన్నాడు. ఆమెకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత చెల్లింపులు జరిగాయి. ట్రంప్ పై మొత్తం 34 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 4 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు ఏ అమెరికన్ అధ్యక్షుడు కోర్టు బోనులో నిలబడలేదు. ట్రంప్ సెలబ్రిటీ కావడంతో డిజిటల్ మీడియా దీనికి ప్రాధాన్యతనిస్తోంది.